నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. మెరుగైన వైద్య సేవలకు 10.94 కోట్లు మంజూరు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి గొట్టిపాటి. త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. సంక్రాంతి సెలవుల సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు చేసిన అద్దంకి సిఐ సుబ్బరాజు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి ఓ ప్రకటనలో తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 10.94 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాగా 7.92 కోట్లతో అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు తదితర మండలాల్లో 22 నూతన భవనాలను నిర్మించనున్నారు. అలాగే 3.2 కోట్లతో గతంలో నిలిచిపోయిన పాత భవనాల పనులను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అద్దంకి మినీ బైపాస్ రోడ్డు నిర్మిత ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన పేద మహిళలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రని కలిసి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. సింగరకొండ వద్ద తమకు స్థలాలు కేటాయించాలని కోరారు. ఎంఆర్ఓతో చర్చించి నివాసితులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని కమిషనర్ మహిళలకు హామీ ఇచ్చారు. కాదులే సార్, అందరం ఒకేసారి ఉన్నాను. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాలు ఉన్నాం సార్. అయినా వాళ్ళు 12 మంది 13 మందే కదా, వాళ్ళు కూడా మా కాడికి వస్తూ ఉంటారు పండుగ. లేదంటే మేమంతా ఒకసారి కలిసి ఉండి 40 ఏళ్ళ నుంచి మీరు మమ్మల్ని ఇప్పుడు ఎడగొడుతున్నారు కాదు, మళ్ళీ మేము ఆడే విషయం అక్కడ మాకు పొల ఫీలింగ్ లేవు. అంతా కలిసి మెలిసి అందరం పెట్టుకున్నా కొట్టుకున్నా మీరు సంతకాలు మాట్లాడి గోపి గారిని మాట్లాడతాం మనతో మాట్లాడి ఆ పైన ఏదో చదువు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల అవసరం పెరిగిందని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. అద్దంకిలో ఆయన మాట్లాడారు. శ్రీశక్తి పథకం అమలయ్యాక ఓఆర్ పెరిగిందన్నారు. గతంలో 74% ఉంటే ప్రస్తుతం 100% ఓఆర్ దాటిపోయిందన్నారు. అన్ని గ్రామాలకు బస్సులు నడిపేందుకు త్వరలో 1300 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం మన కార్మికులకి ఈ యొక్క కోట్లు ఇవ్వడానికి కోసంగా నేను రావడం జరిగింది. అంతేకాదు ఇవాళ మనకు బస్సుల యొక్క అవసరం చాలా ఎక్కువ పెరిగింది. మన ఓఆర్ పెరిగింది. గతంలో 74% ఉంటే ఇప్పుడు 100కి చేరుకుంది. అందువల్ల అప్లాండ్ ఏరియాలో మరీ ఎక్కువగా ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాలో గాని, ఒంగోలు జిల్లా గాని, లేకపోతే మిగతా రాయలసీమ జోన్ లో గాని ఎక్కువగా పెద్ద ఎత్తున 100% ఓఆర్ దాటిపోయింది. అందువల్ల మన బస్సులు కూడా కావాలి. త్వరలోనే కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా త్వరలో 1300 రాబోతున్నాయి. ఇవన్నీ వస్తే గాని ప్రయాణికుల కోరిక వరకు అన్ని గ్రామాలకి బస్సులు తిరిగే అవకాశం లేదు. అవన్నీ కూడా మా యొక్క బోర్డు కానివ్వండి, అదే రకంగా ప్రభుత్వం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా మా యొక్క ప్రయత్నం మనం చేస్తున్నాం. అనేక ఇబ్బందులు 65 లక్షల నిధులతో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఏఆర్టీ సెంటర్ ను రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ జేడీ డాక్టర్ అంకినీడు ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సెంటర్ అందుబాటులోకి రావడంతో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోని హెచ్ఐవి బాధితులకు ఇకపై స్థానికంగానే మందులు, వైద్య సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ సర్వీసెస్ ప్రజలు విరివిగా వినియోగించుకుంటే వారికి సమయము, తర్వాత మనీ ఇదంతా కూడా ఆదా అవుతుంది. వర్క్ కూడా కొంచెం అవుట్పుట్ ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ కాకుండా రెగ్యులర్ బేసిస్ లో వాడుకోవడానికి అది ప్రజలకు తెలియజేయడం అవుతాయి. భయపడాల్సిన అవసరం లేదు. చక్కని సౌకర్యం. హెచ్ఐవి అనగానే ఇంతకుముందు బాగా భయభ్రాంతులకి అయ్యి ఇది ఉండేది. ఇప్పుడు అలా లేదు. చక్కగా ఉన్న స్టేజ్ లో మీరు అందరూ కూడా చూడాలనుకుంటారు చాలా మంది. ఎలా అయితే ఉన్నారు నార్మల్ గా అదే రేంజ్ లో చక్కగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితకాలం అలా ఉండొచ్చు. అట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి స్టాటిక్ మెడిసిన్స్ అన్ని కూడా వాడుకుంటూ అవన్నీ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం.
ఓకేనా సార్ జేడీ గారు మీరు డాక్టర్ బాలాజీ గారు ఈ ప్రకాశంలో యాడ్ అయింది కాబట్టి టీం మారాం. యాక్చువల్గా మీకు బాపట్ల నుండే వచ్చేవారు. సో ప్రోటోకాల్ ప్రకారం మన జిల్లాకి సంబంధించినటువంటి వ్యవస్థ వచ్చింది కాబట్టి మేము వచ్చాము. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సుబ్బరాజు తెలిపారు. మంగళవారం అద్దంకి పిఎస్ లో ఆయన మాట్లాడారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా పిల్లలను గ్రామాల్లో చెరువులు, కుంటల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కోడి పందాలు, పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా నెలకు వచ్చి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని గమనిస్తుండండి. దయచేసి వాళ్ళని ఎటువంటి ఈతకు కానీ మీ దగ్గర ఉన్న చెరువులు కుంటల దగ్గర స్విమ్మింగ్ అని వెళ్తుంటారు, వారి పట్ల జాగ్రత్త ఉండి అలాంటి నివారించే చర్యలు తీసుకోండి. మీ గ్రామాల్లో ఏదైనా చెరువులు కానీ కుంటల దగ్గర కానీ లోతుగా ఉండి వాటర్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఉంటే ముందుగానే పంచాయతీ సెక్రటరీ కూడా మా నోటికి వస్తే అక్కడ కనీసం బోర్డు పెట్టి లోతు ఎక్కువ ఉంది ఈత దిగొద్దని హెచ్చరిక బోర్డు అని పెట్టి ప్రివెంట్ చేసి చర్యలు తీసుకుంటాం. మేము కూడా వెరిఫై చేస్తున్నాం. మీ దృష్టికి వస్తే మాకు కూడా మా దృష్టికి ఇస్తామని కోరుతున్నాం. అదేవిధంగా మీ గ్రామాల్లో పండుగ సందర్భంగా కోడిపందాలు కానీ పేకాటలు కానీ ఇలా నిర్వహించినట్లయితే నిర్వాహకుల మీద మరియు దాంట్లో పాల్గొన్న వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అటువంటి వారు మీ ప్రాంతంలో ఉన్నట్టయితే ముందుగా మా నోటి సమాచారం మీ వివరాలు గోప్యంగా ఉంచి వారిపై మైనర్ కేసులు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. ఎవరు కూడా కోడిపందాలని, పేకాటలని, జోదా లాంటి వ్యసనాలను అలవాటు చేసుకోవద్దు, వాటిని ప్రోత్సహించవద్దు. పండుగ సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకుని పిల్లల పాపలు సంతోషంగా కోరుకుంటున్నాం. అద్దంకి మినీ బైపాస్ రోడ్డు మంజూరు అయిన విషయం తెలిసిందే. రేణింగవరం రోడ్డు నుంచి రామ్ నగర్ వరకు 1.5 కిలోమీటర్ల మేర మినీ బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ రమణ మంగళవారం మినీ బైపాస్ రోడ్డు సర్వే నిర్వహించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని శ్రీలక్ష్మి, మున్సిపల్ సర్వేర్ శ్రీనివాసరావు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి గరటయ్య కాలనీలో మంగళవారం జరిగిన ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కల్వకూరు గ్రామానికి చెందిన 26 సంవత్సరాల తాళ్ళూరి మహేష్ ఓ భవనం పరాంజా ఎక్కి మరమ్మతులు చేస్తుండగా అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో ఒంగోలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.